ఓకే డాక్టర్, మరి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఇవి ఎప్పుడు మీరు సజెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు? ఈ ఎండోస్కోపీ ఇప్పుడు వస్తారు పేషెంట్స్, సరే ఏం తింటున్నా నాకు అరగట్లేదు, ఆరు తింటుంటే కడుపు ఉబ్బరం అవుతుంది, సో దాన్ని యూజువల్గా డిస్పెప్సియా అంటాం, ఆరు ఊరికే బ్లోటింగ్ సమస్యలు వస్తున్నాయి, ఏం తిన్నా కడుపు ఉబ్బడము, అవి పుల్లటి తేపుల్లాగా వస్తున్నాయి. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకోవాలండి. ఒకటి తేపులు, బ్లోటింగ్, తిన్నది సరిగ్గా అరగకపోవడము, ఆర్ తిన్న వెంటనే కడుపులో మంటలాగా రావడము. సో ఇట్లాంటి సమస్యలు ఏదున్నా సరే ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకోవాలి. అయితే ఎండోస్కోపీ అనేది చాలామందికి భయం ఉంటుంది, అంటే అది ఒక అపోహ, ఇది పెడితే మాకు ఏమైందంటే, మామూలుగా ఎండోస్కోపీ అనేది కేవలం 2 నిమిషాల టెస్ట్ మాత్రమే. సో లోకల్గా ఎనస్థీషియా ఇచ్చి చేస్తాము. సో చాలా సేఫ్ పద్ధతిలో, అంటే ఎనస్థీషియా, దానికి మళ్ళీ ఎనస్థీషియా సెడేషన్ కావాలన్నా ఇవ్వచ్చు, అది పేషెంట్ టు పేషెంట్ చాయిస్. బట్ లోకల్ ఎనస్థీషియాలోనే చాలా వరకు కంఫర్టబుల్గా 95% పేషెంట్స్కి ఎండోస్కోపీ అనేది కంప్లీట్ చేయగలుగుతాము. సో అది చేపించుకోవడం వల్ల అసలు ఏమి మనకి బయటపడతాయి అంటే, కామన్గా వచ్చే 3 ప్రాబ్లమ్స్. సో ఒకటి గ్యాస్ట్రైటిస్ అంటాం, అంటే స్టమక్ మీద ఉన్న పూత, ఆ పూత అనేది మనకు తెలుస్తుంది. రెండోది గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం, అంటే ఒక పుండులాగా ఏర్పడితే తెలుస్తుంది. మూడోది ఇన్ఫెక్షన్. ఇప్పుడు మనకున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్కి హెచ్ పైలోరీ, హెలికోబ్యాక్టరీ పైలోరీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దానివల్ల కూడా ఈ అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్ డిసీజ్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే మన అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఊరికే బయట తినడం కానీ, ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు పెట్టుకొని మళ్ళీ అవి ఒక 2-3 డేస్ తర్వాత వేడి చేసుకోదు. ఈ క్రమంలో ఏంటంటే ఆ బ్యాక్టీరియా చాలా వరకు యాక్టివేట్ అయ్యి గ్రో అవుతుంది. గ్రో అయ్యి లోపల ఉండిపోతుంది అనమాట చాలాసార్లు. మళ్ళీ ఎప్పుడైనా అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు అది యాక్టివేట్ అయ్యి అధికంగా యాసిడ్ని ప్రొడ్యూస్ చేసి అల్సర్ని అనేది కాజ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మనకి ఎండోస్కోపీలో తెలుస్తాయి. ఇన్ఫెక్షన్ ఉన్న తెలుస్తుంది, గ్యాస్ట్రైటిస్ ఉన్న తెలుస్తుంది, అల్సర్ ఉన్న తెలుస్తుంది. సో ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఈ ఎండోస్కోపీ అనేది చేయించుకోవాలి.